నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 18 సెప్టెంబర్ 2025. ఈరోజు నిఫ్టీ మంచి లాభాల్లో క్లోజ్ అయిందని చెప్పొచ్చు. 25,423 దగ్గర క్లోజ్ అయింది. 93 పాయింట్స్ పాజిటివ్లో. సో ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. కంటిన్యూస్గా ర్యాలీ కంటిన్యూ అవుతూనే ఉంది. సెక్టోరియల్గా చూస్తే మనకి ఫార్మా సెక్టర్ ఈరోజు టాప్ గెయినర్ అనుకోవచ్చు. 1.5% పెరిగింది. తర్వాత నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా బాగా పెరిగింది, 1.33%. దెన్ ఐటీ సెక్టార్లో కూడా కొంచెం పాజిటివ్ మూమెంటమే చూసాము. దెన్ నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో చూస్తే ఎనర్జీ కొంచెం నెగిటివ్, తర్వాత మీడియా, సిపిఎస్సి, దెన్ రియాలిటీ, ఈ సెక్టార్స్ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్. నిఫ్టీ 50 స్టాక్స్లో 34 స్టాక్స్ గెయినర్స్గా ఉంటే లూజర్స్లో 15 స్టాక్స్ ఉన్నాయి. నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకుంటే 252 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 240 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫ్లాట్గా అనుకోవచ్చు 500 స్టాక్స్లో. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. నిఫ్టీ 50లో టాప్ గెయినర్ కింద ఎటర్నల్ తీసుకోవచ్చు. దాదాపుగా 3% పెరిగింది, 2.92% ప్రైస్ పెరిగిన స్టాక్ అది. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, సిప్లా, విప్రో, ఇవి టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. టాప్ లూజర్స్లో కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్స్యూమర్, ఏషియన్ పెయింట్, వీటిలో కొంత నష్టాలు అవి చూసాం ఈరోజు మార్కెట్లో. నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ స్ట్రాంగ్ మూమెంటమే చూసాం. ఈరోజు క్యాండిల్ కూడా కొంచెం బుల్లిష్ క్యాండిలే ఫామ్ అయింది. సో 25,420 దగ్గర 423 దగ్గర క్లోజ్ అయింది. లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ ఇచ్చింది. ఒక దశలో కొంచెం డౌన్ ఇచ్చినా కానీ మనకి మార్కెట్ తర్వాత లాస్ట్ క్లోజింగ్ వచ్చేసరికి స్ట్రాంగ్ మూమెంటంతోనే క్లోజ్ అయింది. ఈ కంటిన్యూ కావచ్చు. మనం గతంలో అనుకున్నట్టుగా 25,520 ఆర్ 530 లెవెల్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న సెనారియోలో ఈ లెవెల్ దగ్గర మాత్రం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవచ్చు మనం కూడా లాంగ్స్లో ఉంటే. సో మనం ఒక డిప్ కోసం, ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయొచ్చు. లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ పాయింట్స్ దగ్గర మనం అక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. సో ఇప్పుడు మనకి టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. 25,300 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 25,158. సో నెక్స్ట్ మన కీ లెవెల్ వచ్చి 25,020. మన కీ లెవెల్ కన్నా చాలా పైన ఉన్నాము. ఏదైనా డిప్స్ వస్తే మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మనం లాంగ్ పొజిషన్స్లో ఉంటే మాత్రం 25,500, 530 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు స్ట్రాంగ్ మూమెంటమే, 0.42% ప్రైస్ పెరిగింది. 55,727 దగ్గర క్లోజ్ అయింది. మనం రెసిస్టెన్స్ పాయింట్కి చాలా దగ్గరలోకి వచ్చాం. 55,860 ఆర్ 880 లెవెల్స్ కొంత రెసిస్టెన్స్ అనుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి దగ్గరలోకి వచ్చాం, 55,727. నెక్స్ట్ 56,150 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్, కొంత ప్రాఫిట్ బుకింగ్ అక్కడ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు డౌన్ సైడ్ మనం స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ 55,375 ఆర్ 80 లెవెల్స్ అవి. సో అక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే 54,920 మన కీ లెవెల్. కీ లెవెల్ దగ్గరే చాలా క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. అది మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఆ లెవెల్కి వస్తే మనకి ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ఆపర్చునిటీ రావచ్చు. అయితే మనం ఆల్రెడీ లాంగ్స్లో ఉంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు, 56,150. నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో స్ట్రాంగ్ మూమెంటమే ఉంది సెన్సెక్స్లో కూడా. సో ఈరోజు బ్రేక్ చేసింది ప్రీవియస్గా ఉన్న సప్లై లెవెల్ని. 83,000 క్రాస్ అయి 83,013 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెన్సెక్స్లో వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ. సో లాస్ట్ మూమెంట్ కొంత ఒక 1 అవర్ బిఫోర్ మార్కెట్ క్లోజింగ్కి 1 అవర్ బిఫోర్ చిన్న డిప్ ఇచ్చినా కానీ లోయర్ లెవెల్లో రికవరీ మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చింది. క్లోజింగ్ డే హైకి దగ్గరలోనే క్లోజ్ అయింది. మొమెంటం స్ట్రాంగ్ ఉంది, హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉన్న సెనారియోలో చూస్తే మనకి 23,500 నుంచి 23,800 మధ్యలో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సెన్సెక్స్లో కూడా మనం లాంగ్స్ క్యారీ చేస్తుంటే మాత్రం ఆ లెవెల్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో మనకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు, 82,750. దానికన్నా కిందకు వస్తే 82,030. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 130 స్టాక్స్ పాజిటివ్ ఉంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అదేవిధంగా నెగిటివ్ అంటే షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్ 69, షార్ట్ కవరింగ్లో 14, లాంగ్ అన్వైండింగ్లో ఓన్లీ 1 స్టాక్ కనబడుతుంది. అయితే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది కే ఫిన్టెక్, తర్వాత ఐఈఎక్స్, హెచ్ఎఫ్సిఎల్, మ్యాన్కైండ్ ఫార్మా, తర్వాత కేపీఐ టెక్నాలజీస్, ఎరీడా, ఆరోఫార్మా, లారోస్ ల్యాబ్స్, సిడిఎస్ఎల్,
హీరో మోటార్ కార్ప్. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్లో చూస్తే ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, పిఐ ఇండస్ట్రీస్, పిడిలైట్, పేజ్ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ఎఫ్, సిజీ పవర్, యూనియన్ బ్యాంక్, టాటా మోటార్స్, పాలసీ బజార్. సో ఇట్లా షార్ట్స్ బిల్డ్ అవుతున్న వాటిలో కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండొచ్చు. లాంగ్స్ ఏవైతే బిల్డ్ అవుతున్నాయో ఆ స్టాక్స్లో మనం బై అండ్ డిప్ మోడ్లో ఉండొచ్చు. ప్రతిరోజు ఇట్లాంటి డేటా తీసుకొని ప్రాపర్గా అనాలిసిస్ చేసి మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాండిల్స్టిక్ చార్ట్ మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం. సో ర్యాలీ కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, హయ్యర్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. 25,350 ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం, దానికి దగ్గరలోకి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఈరోజు 25,346 వరకు హై వెళ్ళింది. సో 350 అనేది కొంచెం టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింటే, బట్ మొమెంటమ్ వైజ్గా దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేదా కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది వచ్చే అవకాశం ఉంది 25,520 ఆర్ 525 లెవెల్స్ దగ్గర. ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మోస్ట్లీ ఈ ర్యాలీ అక్కడ కొంత పాస్ కావచ్చు, కొంత కరెక్షన్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. సో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మన లాంగ్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి, మనం నిన్న వీడియోలో అనుకున్నాం. సో ఈరోజు హైని క్రాస్ చేస్తే మాత్రం కంటిన్యూస్గా వెళ్ళొచ్చని. ఇప్పుడు కూడా హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 54,493 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మనకి 50 డిఎంఏ దీనికి దగ్గరలోనే ఉంది. 55,558 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అది చిన్న రెసిస్టెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేయొచ్చు. వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ 55,860 అండ్ 56,150. ఈ జోన్ కొంత రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒక ఆపర్చునిటీ రావచ్చు ఏదన్నా డిప్ ఇస్తే. డౌన్ సైడ్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు 55,200, దానికన్నా కిందకు వస్తే 55,000, దెన్ 54,840. ఈ మూడు కూడా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. ఏదైనా ఒక లెవెల్ దగ్గర ఒక బుల్లిష్ మొమెంటం కనబడితే మనం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. సో సెన్సెక్స్లో కూడా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అయితే ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చాం. 82,693 క్లోజింగ్ ప్రైస్, 82,780 ఫస్ట్ రెసిస్టెన్స్. ఇన్ కేస్ ఆ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హైస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. 83,000 తర్వాత 83,430. ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని మనం లాంగ్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయొచ్చు. ఏదైనా చిన్న డిప్ ఇస్తే అది ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఉండొచ్చు ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 82,380 దగ్గర ఉంది, అది ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ 82,020 అది నెక్స్ట్ సపోర్ట్. దానికన్నా కిందకు వస్తే ఒక ఆపర్చునిటీ కింద ప్లాన్ చేసుకోవచ్చు 81,540. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి 103, షార్ట్ బిల్డప్లో 82 స్టాక్స్, షార్ట్ కవరింగ్ 17, లాంగ్ అన్వైండింగ్ 10. ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్గానే ఉంది, ఎక్కడ వీక్నెస్ కనిపించలేదు. ఇప్పుడు లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఐఈఎక్స్. 20% వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ మరీ ఎక్కువగా పెరగలేదు. దాని తర్వాత నువోమా, టాటా కెమికల్స్, సుజిలాన్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, దాల్మియా భారత్, విబిఎల్, బ్లూ స్టార్, ఇండియన్ బ్యాంక్, హడ్కో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఓవరాల్గా మనకి సిమెంట్ సెక్టర్ కూడా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం పాజిటివ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకొక స్టాక్ను కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఏబిఎఫ్ఆర్ఎల్. దాంట్లో కూడా స్ట్రాంగ్ మూమెంటం కనపడింది, ఈరోజు 4% పెరిగింది. సో న్యూస్ బేస్డ్ ఉండొచ్చు, కొత్త బ్రాండ్ ఒకటి వాళ్ళు లాంచ్ చేస్తున్నారని ఒక న్యూస్ వచ్చింది, దాని నుంచి కూడా 4% పెరిగింది. అది స్టాక్లో మూమెంటం అయితే స్ట్రాంగ్గానే కనపడుతుంది, కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు అట్లాంటి స్టాక్స్లో. అండ్ డిఫెన్స్ స్టాక్స్ స్పెషల్గా బిఈఎల్, హెచ్ఏఎల్, బీడిఎల్, వీటిలో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటమే కనపడతా ఉంది. వీటిలో కూడా మనం లాంగ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూస్తే అంబర్ టాప్లో ఉంది, 13.5% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ కొంచెం తగ్గింది. తర్వాత మ్యారికో, సింజెన్, జూబ్లెంట్ ఫుడ్, ఐటీసీ, టైటాన్, లారస్ ల్యాబ్స్, ఎంఎఫ్ఎస్ఎల్, ఎస్బీఐ కార్డ్, ఏబీ క్యాపిటల్, తర్వాత సైంట్, వీటన్నిటిలో కూడా కొంచెం ప్రైస్ డౌన్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. ఇట్లా ప్రాపర్గా స్టాక్స్ చూసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ ట్రేడ్ చేసినా, ఎలాంటి ట్రేడ్స్ చేసుకున్నా కానీ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా రిస్క్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం రిస్క్ ఎంత తీసుకుంటున్నామో, మనకి రివార్డ్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ప్రాపర్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారమే మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏది చేసినా కానీ మనం ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్తో చేయాలి.
ఇవన్నీ నేర్చుకోవచ్చు మీరు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్ 6th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.